హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే వెజ్ నూడిల్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూస్తేనే నోట్లో నీరూరుతాయండి. అంత రుచిగా చాలా చాలా బాగుంటాయండి. మా ఇంటి దగ్గర చైనీస్ బండి మీద చేసే వెజ్ నూడిల్స్ చాలా రుచిగా ఉంటాయండి. సేమ్ అదే టేస్ట్ ఇంట్లోనే ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా కనుక మీరు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్గా ఉంటాయి. బయట కొనకుండా ఇంట్లోనే మనం ఈజీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బయట కొనే నూడిల్స్ లాగానే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను నూడిల్స్ కోసము రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 ప్యాకెట్ తీసుకున్నానండి. అంటే ప్యాకెట్లో నుంచి 2 తీసుకున్నానండి. సుమారుగా ఇవి 250 గ్రాముల వరకు ఉంటుందండి. ఇక్కడ నేను సూజీ నూడిల్స్ తీసుకున్నాను. మీరు ఏవైనా తీసుకోవచ్చు, ఆటా నూడిల్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. సుమారుగా అది లీటర్ పావు వరకు ఉండాలి వాటర్. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనకు నూడిల్స్ ఏమో పొడి పొడిగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయినప్పుడు ముందుగా మనం దీంట్లో నూడిల్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం వీటిని మనం ఒక 70% లేదంటే 60% మాత్రమే ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే మైదాతో చేసినవి కాస్త లేట్ అవుతుందండి. ఇది సూజీతో చేసినవి తొందరగా ఉడుకుతాయండి. చూడండి, ఒక నేను 60% తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వెంటనే మనం 1 కప్పు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. లేదంటే చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకుండా ట్యాప్ కింద వాటర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద గిన్నె తీసుకోవాలి. నూడిల్స్ దేంట్లో అయితే మనం టాస్ చేసుకోవాలో అది పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నాను. దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మనం ఆయిల్ని అన్ని వైపుల్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్న ఒక ఆనియన్ వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలండి. కట్ చేసి వేసుకున్నానండి నేను. ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే క్యారెట్ 1 తీసుకున్నాను కట్ చేసి. బీన్స్ తీసుకున్నానండి ఒక 4-5 తీసుకొని దాన్ని కట్ చేసి తీసుకున్నాను. ఒక ఏమో క్యాప్సికమ్ తీసుకున్నాను, దానిగా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు క్యాబేజ్ వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని క్యాబేజ్ను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. బాగా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు కూడా మనము నూడిల్స్ ఉడికించుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం ఏమో 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టెస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మనం ఇదైతే బండి మీద స్టాల్ వాళ్ళు చేసేవాళ్ళు ఇలానే వేసి చేస్తారండి. అందుకే రుచి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొరియాండర్ లీవ్స్, దీంట్లో ఏమో కొత్తిమీర సన్నగా తరిగింది ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. బట్ అవి నా దగ్గర లేవని ఇక్కడ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను దీని ప్లేస్లో. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా హై ఫ్లేమ్లోంచి మిక్స్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి నూడిల్స్కి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. రుచి అయితే అంత బాగుంటుందండి. ఈ స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ నూడిల్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగుంటుందండి. సూపర్గా నచ్చుతుంది పిల్లలకి. ఇలా స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా లంచ్ బాక్స్లో అయినా కట్టొచ్చండి. ఈ మెథడ్లో చేస్తే మీరు స్ట్రీట్ స్టైల్లో చేసే రుచి వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.